తురియ అవస్థకి వెళ్ళినవాడు, తురియ అవస్థలో ఉన్నవాడు తన శరీరాన్నే తాను కోల్పోయి ఉంటాడు, తెలియని స్థితిలో ఉంటాడు. మనస్సు తెలియదు, బుద్ధి తెలియదు, ఇంద్రియములు తెలియవు, తన శరీరమే తనకు తెలియదు. ఆ స్థితిలో ఆ పరమపదాన్ని పొంది ఆ స్థితిలో ఆనందించేటువంటి వాడు ఇక్కడ తన శరీరాన్ని గుర్తించలేనివాడు ఇక్కడ మిగతా బాకీ వ్యవహారాలు ఏమి వాడు చేయగలుగుతాడు? అవునా? ఇప్పుడు మీరు ఏదో ఒక ఆనందంగా ఎవరు పిలిచినా వినిపించినటువంటి తన్మయత్వంలో ఏదో ఒకటి చూస్తున్నారు. శాస్త్రి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు అని ఎంత పిలిచినా మీకు వినిపించదు. ఎందుకంటే ఆ తన్మయంలో ఉన్నారు. ఆ తన్మయానికి అనేక వేల లక్షల రెట్లు ఆ తుర్యాతీతం. అసలు తుర్యానికి వెళ్ళిన వాడికే ఏమీ తెలియదు. తుర్యాతీతమైనటువంటి వాడు మహాసమాధిలో ఉండి వాడు ఏం చేస్తాడు, ఏ పనులు నిర్వర్తిస్తాడు చెప్పండి.